ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు వాగ్దానం కీర్తనల గ్రంథము 146 అధ్యాయం 8వ వచనం. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఆమేన్. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కృంగిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తువాడును నేనే ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పడానికి ఆయన నరుడు కాదు. కీర్తనల గ్రంథము 146 అధ్యాయం 6వ వచనం ప్రకారం ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడని వాక్యం చెబుతుంది. మనకు ఉన్న గుండె చెదిరే పరిస్థితులు బట్టి సమస్య వెంబడి సమస్య వచ్చినప్పుడు ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో నిస్సహాయంగా ఉండిపోతాను. ఆయన మీ గాయములు కట్టువాడు నేనే అని ఆయన మనకు ఆదరణ ఇస్తున్నాడు. కాబట్టి యేసేపు జీవితంలో కూడా ఎన్నో కష్టతర పరిస్థితులు ఎదుర్కొన్నాడు. కాబట్టి ఆ దేవాదేవుడు ఒక ఉన్నత స్థితిలో ఉంచాడు. ఎలాంటి కృంగిన పరిస్థితి అయినప్పటికీ మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని వాక్యం చెబుతుంది. ఆయన ఒక మాట సెలవిస్తే బ్రతుకుతాము. కాబట్టి ఆ దేవాదేవునికి మొరపెడదాం, ఆయనపై ఆధారపడదాం, పాపం ఒప్పుకుని విడిచిపెడదాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఈ రోజంతా ఆయన కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్.